సర్తాజ్. మెగాస్టార్ చిరు ఇక గేర్ మార్చాల్సిన టైం వచ్చేసినట్టే కనిపిస్తోంది. అవును, తన తోటి హీరోలు మంచి విజయాలను చూస్తూ ఉంటే చిరు మాత్రం సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీంతో వరుస సినిమాలు చేయడం కాదు, పాత్ బ్రేకింగ్ హిట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఇండస్ట్రీని ఏలిన చిరు ఇకనైనా జోరు పెంచుతాడా? తోటి హీరోలకి ధీటుగా సూపర్ హిట్ అందుకుంటాడా? లెట్స్ హావ్ ఎ లుక్. బాలయ్య, నాగ్, వెంకీ ఇలా సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కడంతో ఇక అందరి దృష్టి చిరంజీవి మీద పడింది. బాలయ్య విషయానికొస్తే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుస విజయాలతో బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా అఖండ 2 తాండవంతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసి తోటి వెటరన్ స్టార్స్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. మరోపక్క వెంకీ మామ కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల మార్క్ ని సెట్ చేసి సీనియర్ హీరోలకు గట్టి ఛాలెంజే విసిరాడు. అయితే వరుస సక్సెస్ లతో బాలయ్య జోష్ మీదున్నా ఈ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టలేకపోయాడు. దీంతో వెటరన్ స్టార్స్ లో వెంకీ బెంచ్ మార్క్ సెట్ చేసినట్లే కనిపిస్తున్నాడు. ఇక మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న మరో సీనియర్ హీరో నాగార్జున కూడా కుబేరా చిత్రంతో బిగ్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. కుబేరా మల్టీ స్టారర్ అయిన దీపక్ రాజ్ గా నాగ్ తనదైన స్టైల్లో అలరించి మంచి క్రేజే కొట్టేశాడు. ఇక కుబేరా ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా 100 కోట్ల వైపుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలా ముగ్గురు సీనియర్ హీరోలైన బాలయ్య, వెంకీ, నాగ్ ఇలా సక్సెస్ ట్రాక్ లో కనిపిస్తే చిరు మాత్రం హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీంతో చిరు ప్రస్తుతం నటించిన విశ్వంభర, అలాగే మెగా 157 అంటూ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నాడు. తోటి హీరోలకి దీటుగా సక్సెస్ కొట్టాలంటూ వరుస సినిమాలని పట్టాలెక్కిస్తున్న చిరు ఎలాగైనా రికార్డ్ క్రియేట్ చేసే హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి రాబోయే సినిమాలైనా ఫ్యాన్స్ ఆశల్ని నెరవేరుస్తాయా? చూడాలి. సౌత్ లో పాపులర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత అయిన విజయ్ యాంటోనీ నిర్మించిన చిత్రం మార్గన్. ఎడిటర్ అయిన లియో జాన్ పాల్ దర్శకుడిగా మారి తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ట్రైలర్ తో అంచనాలను పెంచుకున్న ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందో లేదో చూసిద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ యాంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి దగ్గరైన సంగతి తెలిసిందే. అదే క్రమంలో వరుస సినిమాలని వదులుతున్నా సరైన సక్సెస్ సాధించుకోలేకపోతున్నాడు. మరి మరోసారి మార్గన్ గా వచ్చిన విజయ్ అలరించాడా లేదా చూద్దాం. కథ విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్ ధ్రువ్ అసిస్టెంట్ డీజీపీగా ముంబైలో పనిచేస్తూ ఉంటాడు. అయితే పోలీస్ శాఖకు సవాలు విసురుతూ ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలకు పాల్పడుతూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ వెంటాడే బాధ్యతను ధ్రువ్ తీసుకుంటాడు. బాధితులను చంపే ముందు సీరియల్ కిల్లర్ వారి ముఖాలను నల్లటి పదార్థం పూసేసి ఆ తర్వాత చంపేస్తూ ఉంటాడు. దీన్ని తన ఇన్వెస్టిగేషన్లో ధ్రువ్ తెలుసుకుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ అసలు ఎవరు, ఎందుకు వరుస హత్యలు చేస్తూ ఉంటాడు, బాధితుల ముఖాలకు పూసే నల్లటి పదార్థం ఏమిటి, మిస్టరీ క్రైమ్ ను ధ్రువ్ అసలు ఎలా ఛేదించాడు అనే ప్రశ్నలకు సమాధానమే మార్గన్ సినిమా కథ. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలను తొలి చిత్ర దర్శకుడు లియో జాన్ పాల్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన తెరకెక్కించిన తీరు, అనుసరించిన స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ యాంటోనీ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. అయితే బిచ్చగాడు తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా పోవడంతో ఆడియన్స్ విజయ్ ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టేశారు. అలా కాకుండా ఓసారి ఈ సినిమా వైపు లుక్కేద్దామని అనుకున్న ఆడియన్స్ మాత్రం ఈ సినిమా నిరాశపరచడం లేదనే చెప్పాలి. సక్సెస్ మీట్ అని మేకర్స్ ఊదరగొట్టడమే కానీ థియేటర్స్ లో ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే అనుమానమే. మొన్నటికి మొన్న హిట్ 3 హిట్ అయిందని నాని అంటే డబ్బులు రాలేదంటూ డిస్ట్రిబ్యూటర్స్ గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మరి తాజాగా 100 కోట్లని కొట్టేశాము అంటున్న కుబేరా ఆ స్థాయి సక్సెస్ అసలు పలకరించిందా? సందడిగా జరుగుతున్న సక్సెస్ మీట్ లో నిజమెంత? లెట్స్ వాచ్. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది సినిమా ఇండస్ట్రీ వ్యవహారం. సినిమా సూపర్ హిట్, సాలిడ్ సక్సెస్, ఇండస్ట్రీ రికార్డ్స్ అని ఊదరగొడుతున్న సినిమాలు కొన్ని రోజులయ్యాక అసలు విషయాల్ని తేటతెల్లం చేస్తున్నాయి. సందడిగా జరుగుతున్న సక్సెస్ లకి సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ కి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం కనిపిస్తోంది. తాజాగా సక్సెస్ అంటూ ఊదరగొడుతున్న కుబేరా సినిమా విషయంలోనూ ఇలాంటి అనుమానాలే రేజ్ అవుతున్నాయి. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి మొదటి
మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగొచ్చాయి. వీకెండ్ కి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ నే దక్కించుకుంది. కానీ డేస్ పాస్ అవుతున్న కొద్దీ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సినిమా సక్సెస్ పై అనుమానాలు రేకెత్తిస్తోంది. 4వ రోజు నుండి ఏ సెంటర్స్ లో కలెక్షన్స్ స్టడీగానే ఉన్నా బీసీ సెంటర్స్ లో బాగా డౌన్ అయ్యాయి. మరోపక్క ధనుష్ వంటి తమిళ స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా తమిళంలో సరైన కలెక్షన్స్ ని రాబట్టలేకపోవడం గమనార్హం. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో 11 కోట్లు, తమిళనాడులో 9 కోట్లతో వరల్డ్ వైడ్ గా 56 కోట్ల షేర్ ను రాబట్టిన సినిమా గ్రాస్ పరంగా 96 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3.41 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉందన్నమాట. అయితే కన్నప్ప ఎంట్రీతో ఈ మార్కును రీచ్ అవుతుందా లేదా చూడాలి. అయితే ఈ కలెక్షన్స్ నిజమా లేదా అన్నది సినిమా టోటల్ రన్ పూర్తయితే గానీ చెప్పలేం. ఇన్ని రోజులుగా పోస్ట్కి పరిమితమైన తారక్ సినిమాపై క్లారిటీ వచ్చేసిందా? త్వరలోనే త్రివిక్రమ్తో చేయబోయే సినిమాపై అనౌన్స్మెంట్ రాబోతోందా? ఇదే విషయాన్ని యంగ్ టైగర్ ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేస్తున్నాడా? నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా ఎన్టీఆర్ స్కంద సేనుడిగా అలరించబోతున్నాడా? లెట్స్ వాచ్. ఆర్ఆర్ఆర్తో ఒక్కసారిగా ఊహించని స్టార్డమ్ సొంతం చేసుకున్న తారక్ ఇప్పుడు ది మోస్ట్ అవైటెడ్ అయిపోయాడు. ఇప్పటికే దేవరా 1 తర్వాత వార్ 2 పూర్తి చేసుకుని నీల్ సెట్ లో ల్యాండ్ అయిన తారక్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మైథలాజికల్ డ్రామా కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగుతోందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్ర పోషించనున్నారని టాక్ వినిపించింది. ఈ మధ్యనే నిర్మాత నాగవంశీ ఈ కథ సుబ్రహ్మణ్య స్వామి కథతో రాబోతోందని హింటిచ్చాడు కూడా. అయితే రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ మురుగా పుస్తకం చేతిలో పట్టుకుని కనిపించారు. ఇది ఆనంద్ బాలకృష్ణన్ రాసిన పుస్తకంగా తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్టు కోసమే ఎన్టీఆర్ మురుగా బుక్ చదువుతున్నారని, ట్రావెలింగ్ టైంలో సమయం వృధా చేయకుండా తారక్ అప్కమింగ్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారని, మురుగన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఈ ఇయర్ మొదలవుతుంది అనుకోగా అది కాస్త నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈలోగా తారక్ ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మరోపక్క త్రివిక్రమ్ కూడా విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. సో ఇద్దరు కూడా వారి వారి ప్రాజెక్టులను పూర్తి చేశాకనే కలిసి ఆ భారీ సినిమా చేసే ఛాన్స్ ఉందని కొందరంటే, లేదు లేదు వెంకీ సినిమా కన్నా ఈ సినిమానే ముందు మొదలవుతుందని, అందుకే తారక్ ఆ పుస్తకాన్ని పట్టుకు తిరుగుతున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుందో. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మరో క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఇదే విషయాన్ని రివీల్ చేస్తూ సరికొత్త అప్డేట్ వదిలింది మూవీ టీమ్. మరి ఈ నేషనల్ క్రష్ చేస్తున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏంటో, అనౌన్స్ చేసిన ఆ అప్డేట్ ఏంటో మనము చూసిద్దాం. లేటెస్ట్ గా కుబేరా సినిమాలో సమీరాగా అలరించిన రష్మిక మందన ఈసారి యోధురాలిగా సరికొత్త అవతారంలో అలరించబోతోంది. మైసా అంటూ 5 భాషల్లో రానున్న ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆన్ ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందట. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం, ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అనే క్రేజీ కామెంట్స్ తో టైటిల్ పోస్టర్ రివీల్ చేసింది మూవీ టీమ్. యోధురాలిగా అత్యంత భయంకరమైన అవతారంలో కనిపిస్తున్న రష్మిక సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఇక మైసాపై రష్మిక స్పందిస్తూ కొత్తదనం, వైవిధ్యమున్న కథలకే ప్రాధాన్యతిస్తాను. మైసా అలాంటి చిత్రమే. ఇది నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర, అడుగు పెట్టని ప్రపంచం. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది ఈ కన్నడ కుర్రది. ఇక ప్రస్తుతం రష్మిక కెరీర్ చూస్తే ప్రస్తుతం ఆమె లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ధామా అనే అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ చిత్రంలోనూ కనిపించేందుకు సిద్ధమైంది. మొత్తానికి ఈ నేషనల్ క్రష్ సినీ కెరీర్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందన్నమాట. వచ్చేసింది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ మంచు విష్ణు తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప థియేటర్స్లోకి రానే వచ్చింది. ఈ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్లో నటించడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి గత కొన్నాళ్లుగా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్న ఈ మూవీ అసలు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మైథలాజికల్ యాక్షన్ మూవీ కన్నప్ప కథ విషయానికి వస్తే, తిన్నడు నాస్తికుడు. చిన్నతనం నుంచే భక్తి, దేవుడు, మూఢనమ్మకాలను పట్టించుకోడు. కాని తండ్రి నాథనాథుడు మాటను మాత్రం పాటిస్తూ ఉంటాడు
తిన్నడు. అలాంటి తిన్నడు నెమలి ప్రేమలో పడిపోతాడు. నెమలితో పెళ్లి తరువాత తిన్నడిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ కథలో వాయులింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ వాయులింగం కోసం జరిగే పోరులో తిన్నడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తిన్నడి జీవితంలోకి వచ్చిన రుద్ర, మహాదేవ శాస్త్రులు ఎవరు? తిన్నడుని తమ గూడెం నుంచి నాథనాథుడు ఎందుకు వెలివేశాడు? చివరకు తిన్నడు ఆ శివుడి భక్తిలో ఎలా లీనమవుతాడు అనేదే ఈ చిత్ర కథ. కన్నప్ప కథ గురించి తెలియని తెలుగువారు ఉండరు. పరమ నాస్తికుడైన ఓ వేటగాడు శివభక్తుడిగా ఎలా మారాడు, తన 2 కళ్లను ఎలా త్యాగం చేశాడు అన్నదే కన్నప్ప కథ. కన్నప్పలోని ట్రాన్స్ఫర్మేషన్ను కేవలం భక్తి కోణంలోనే కాకుండా అతడిలోని వీరత్వాన్ని, ప్రేమకథను చూపిస్తూ నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా తెరకెక్కించడానికి డైరెక్టర్ ముఖేష్ కుమార్ బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది. అయితే తిన్నడి పాత్ర పరిచయం, వాయులింగం నేపథ్యంలో తిన్నడు నెమలి ప్రేమకథ, పెళ్లి సీన్స్ తో ఫస్ట్ హాఫ్ నింపేసిన దర్శకుడు అసలు కథలోకి వెళ్లడానికి, తిన్నడిలోని సంఘర్షణను స్క్రీన్ పైకి తీసుకురావడానికి చాలా టైం తీసుకున్నాడు. సాంగ్స్, విజువల్స్ తో హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ కథని అందంగా చూపెట్టడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సినిమాని టెక్నికల్ గా చూస్తే న్యూజిలాండ్ లొకేషన్స్ కన్నప్ప మూవీకి ప్లస్ అయ్యాయి. విజువల్స్ కూడా 2వ శతాబ్దానికి తగినట్లుగానే ఉన్నాయి. సినిమా కోసం మోహన్ బాబు, విష్ణు పెట్టిన ప్రతి పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. గతంలో భక్త కన్నప్ప అంటూ రెబెల్ స్టార్ కృష్ణంరాజు తీసిన ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇదే కథతో ప్రభాస్ హీరోగా సినిమా చేస్తానని కృష్ణంరాజు ప్రకటించారు కూడా. అయితే సినిమా చూసిన వారంతా కూడా ఈ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే ఇంకా బాగుండు అని కమెంట్స్ చేయటం గమనార్హం. చూడాలి మరి కన్నప్పలో ఆడియన్స్ కన్నప్పని చూస్తారా లేక మంచు విష్ణుని ఊహించుకుంటారా అనేది. ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's Dress Courtesy, Shopper Stop.